రాక్షసులు నన్ను బాధ పెట్టినా రాముడికి ఉపయోగం అవుతుంది అనుకుంటే ఆ బాధ సహించడంలో నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అనుకున్నారు. అందరూ వచ్చి చూస్తున్నారు. కొంతమంది రాక్షస స్త్రీలు అశోకవనానికి పరిగెత్తారు. పరిగెత్తి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, సీతమ్మ ఎవరు ఆ వానరం నీతో వచ్చి మాట్లాడిందని మేము అడిగితే, యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహే పాదాన్ విజానాతిల సంశయ, పాము కాళ్ళు పాముకి తెలియాలి నాకేం తెలుసు అన్నావు కదా, ఇప్పుడు ఆ వానరము యొక్క తోకకి బట్టలు చుట్టి నెయ్యి పోసి నిప్పు పెట్టి కాలుస్తూ అగ్నిహోత్రం వెలుగుతుండగా ఆ హనుమని ఒక రథంలో బంధించి లంకాపట్టణం యొక్క వీధులన్నిటా ఊరిరిగింపు చేయిస్తున్నారని చెప్పారు. చెప్పేటప్పటికి వెంటనే సీతమ్మ, ఇది సుందరకాండ కదూ, ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు నిరూపణం చేసుకుంటారు, వేరొకరు చెప్పడం కాదు. ఆ తల్లింది, యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి చరితం తపః యది చాస్త్వేకపత్నిత్వం శీతో భవ హనుమతః. నేను నా భర్తని శుశ్రూష చేసినది నిజమైతే, నేను ఎప్పుడూ నా భర్త పట్ల అంత ప్రేమతో నిబద్ధతతో ప్రవర్తించి మంచి చారిత్రము కలిగిన దానినైతే, రాముణ్ణి తప్ప అన్యపురుషులను అన్యదృష్టితో చూడనిదాననైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. ఎదిగించేదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే సీతోభవ హనుమతః. శ్రీరామ ప్రభువు యొక్క దయకి నేను నోచుకున్నదాననైతే, నాకు ఇంకా పుణ్యబలం ఏదైనా కొంచెం మిగిలి ఉంటే తప్పకుండా హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము నవనీతములా చల్లపడిపోవుగాక. యదిమాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం సభిజానాతి ధర్మాత్మా సీతోభవ హనుమతః. ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి నా యొక్క సత్శీలాన్ని గ్రహించి నన్ను తిరిగి పొందాలనుకుంటున్నది నిజమైతే, యదిమా భాగ్యశేషోమే, నాకు భాగ్యం మిగిలి ఉంటే, నేను రామచంద్రమూర్తితో మళ్ళీ తిరిగి కలవడం అన్నది నిజమైతే, ఆ హనుమ యొక్క తోకకు పెట్టబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడిపోవుగాక. ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగర అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతోభవ హనుమతః. పూజ్యుడు సత్యసంధుడైనటువంటి సుగ్రీవుడు త్రికరణ శుద్ధిగా నన్ను ఈ దుఃఖసాగరంలోంచి దాటించాలి అని అనుకుని కపిసైన్యంతో బయలుదేరి రావడానికి సిద్ధపడుతున్నవాడైతే తప్పకుండా హనుమ తోకకు పెట్టబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. ఆ తల్లి ఎప్పుడైతే ఈ మాటలు అందో, మహాపతివ్రత సీతమ్మ మాట మేరకే ఆ అగ్నిహోత్రం చల్లగా అయిపోయింది. అయిపోయి ఆయనకి ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతోంది.